హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి ఛందస్సు అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సీటెట్లో ఈ టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే, ఒక పద్యం ఇచ్చి దాని కింద ఇది ఏ వృత్తానికి సంబంధించింది అని అడుగుతారు. లేకపోతే ఈ పద్యానికి సంబంధించే ఒక పదం అనేది ఇచ్చి దీన్ని ఘన విభజన చేయండి అని అడుగుతారు. టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఛందస్సు. ఛందస్సు అంటే ఏంటంటే, ఇది పద్య లక్షణాల గురించి తెలిపేదే మనం ఛందస్సు అనడం జరుగుతుంది. అంటే ఒక పద్యం యొక్క లక్షణాలను ఛందస్సు అనేది వివరించడం జరుగుతుంది. గణముల కూర్పు చేత పద్యాలు ఏర్పడతాయి. పద్యం అనేది ఎలా ఏర్పడుతుందంటే, గణముల యొక్క కూర్పు చేతనే ఏర్పడుతుంది. ఈ గణములు మనకు రెండు విధాలుగా ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి గురువు, ఇంకోటి లఘువు. గురువు లఘువుల చేత ఏర్పడినదే మనకు గణములు. ఈ గణముల కూర్పు చేత ఏర్పడేదే మనకు పద్యాలు అనడం జరుగుతుంది. ఈ గురువు లఘువులని ఆధారంగా చేసుకుని ఆ పద్యం యొక్క లక్షణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మొదటగా పద్యంలో ఏ అక్షరం గురువు, ఏ అక్షరం లఘువు అని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. దానికి గాను మొదటగా గురువు యొక్క లక్షణాలను చూద్దాం. గురువు అంటే ఏంటంటే, ద్విమాత్ర కాలంలో ఉచ్చరించబడేది. అంటే 2 క్షణాల కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం గురువులు అనడం జరుగుతుంది. అంటే 2 చిట్కలు వేసే సమయంలో పలకబడే అక్షరాలు. గురువుని ఘ అనే అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు యు. ఎలాంటి అక్షరాలు గురువులు అయితే ఇప్పుడు చూద్దాం. దీర్ఘాక్షరాలు ఏవైతే ఉంటాయో అవి గురువు కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ 2 చిట్కలు వేసే సమయంలో పలకబడుతుంది. ఆ తర్వాత ఈ, ఉ, ఓ ఇవి వచ్చేసి మనకు దీర్ఘాక్షరాలు అవుతాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఐ, ఔ ఇవి కూడా మనకు గురువు కిందికి తీసుకోవడం జరుగుతుంది. అలా దీర్ఘాక్షరాలతో ఉన్న హల్లులు కూడా మనకి గురువు కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణ తీసుకున్నట్టయితే కా, కీ, చూ అచ్చుల్లో ఉన్న దీర్ఘాక్షరాలని కలిగి ఉన్న హల్లులు కూడా మనకి గురువులు అవుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సున్నాతో కూడిన అక్షరాలు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమ్. ఈ ఆ అనే అక్షరం సున్నాతో కూడి ఉంది కాబట్టి ఇది మనకు గురువు అవుతుంది. అలా కమ్, గమ్, చం ఇక్కడ తీసుకున్న హల్లులన్నీ కూడా వాటికి సున్నాను కలిగి ఉన్నాయి కాబట్టి ఈ అక్షరాలన్నీ మనకు గురువులు అవుతాయి. విసర్గతో కూడిన అక్షరాలు. అహ ఇది మనకు గురువు అవుతుంది. అలా కహ, గహ విసర్గతో కూడిన అక్షరాలన్నీ కూడా మనకు గురువులు అవుతాయి. పొల్లుతో కూడి ఉన్న అక్షరాలు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే నన్. ఈ పొల్లుతో కూడి ఉన్న అక్షరాన్ని మొత్తం ఒక్కడిగా మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మనం ఘన విభజన చేసేటప్పుడు ఈ పొల్లుతో కూడి ఉన్న అక్షరం ఏదైతే ఉంటుందో ఇది మనకు గురువు అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లల్. ఈ లా అనే అక్షరానికి మనకు దీర్ఘం లేదు, కాకపోతే ఇది నకార పొల్లుతో కూడి ఉన్న అక్షరం కాబట్టి ఈ లా అనేది మనకు గురువు అవుతుంది. ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే ఏంటంటే, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా కలిగిన అక్షరం. ఎగ్జాంపుల్ అన్న. ఇక్కడ ఏమన్నాం? ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా ఉండడం. నాకు సంబంధించిన ఒత్తే రావడం జరిగింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అవుతుంది. ఇక్కడ ఏమన్నారు? ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు మన గురువులు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఆ ఉంది, ఇది మనకు దీర్ఘం కాదు, కాకపోయినా కూడా ఇది ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కర్ర. రా అనే హల్లుకు అదే హల్లుతో మనకు ఒత్తు ఉండడం జరిగింది కాబట్టి ద్విత్వాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దీనికి ముందున్న హల్లు అనేది మనకు గురువు అవుతుంది. ఇక్కడ మాకి మా ఒత్తుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం అవుతుంది. ద్విత్వాక్షరంకి ముందున్న హల్లు గురువు అవుతుంది కాబట్టి ఇక్కడ గురువు రావడం జరుగుతుంది. సంయుక్తాక్షరాలు అంటే ఏంటంటే,
ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు ఉండడం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే నా ఉందనుకోండి, దీనికి ఒత్తు యా. అంటే ఒక హల్లు ఇక్కడ నా అనే హల్లుకి వేరే హల్లు యొక్క ఒత్తు ఉండడం జరిగింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పద్మ. ఇప్పుడు ఇక్కడ చూడండి, దా అనే హల్లుకు మా అనే హల్లు యొక్క ఒత్తు ఉంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది. సో ఇలా మనకు సంయుక్తాక్షరం వచ్చినప్పుడు దాని ముందున్న హల్లు అనేది మనకు గురువు అవుతుంది. కన్య. ఇక్కడ నా అనే హల్లు ఉంది, నాకు యా అనే హల్లు యొక్క ఒత్తు ఉంది కాబట్టి ఇది మనకు సంయుక్తాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందున్న హల్లు మనకు గురువు కావడం జరుగుతుంది. గురువుకు సంబంధించిన లక్షణాలు అయితే మరొకసారి చూద్దాం. దీర్ఘాక్షరాలన్నీ మనకు గురువులు అవుతాయి. సున్నాతో కూడిన అక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలు, పొల్లుతో కూడిన అక్షరం, ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు, సంయుక్త అక్షరాలకి ముందున్న అక్షరాలు, ఇవన్నీ కూడా మనకు గురువులు కావడం జరుగుతుంది. ఇవి కాకుండా మిగిలిన అన్నీ కూడా లఘుల కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి లఘు యొక్క లక్షణాలు కూడా చూద్దాం. లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేది. అంటే ఒక క్షణకాలంలో మనం ఉచ్చరించబడే అక్షరాల్ని లఘువులు అనడం జరుగుతుంది. ఒక చిట్క వేయు సమయంలో పలుకబడే అక్షరాలు లఘువులు. దీనిని లా చేత సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత. మనకిచ్చిన పద్యపాదంలో ఏ అక్షరం లఘు అని ఎలా గుర్తించాలి అని తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన లక్షణాలు అనేవి మనకు తెలిసి ఉండాలి. లఘు యొక్క లక్షణాలు. హ్రస్వాక్షరాలన్నీ మనకు లఘువుల కిందికి రావడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మన దీర్ఘాక్షరాలు కాకుండా మిగిలిన అక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లఘువు కిందికి రావడం జరుగుతుంది. ఒక చిట్క వేసే సమయంలో పలకబడేవి ఆ, ఈ, ఉ, రు. హ్రస్వాక్షరాలతో కూడి ఉన్న హల్లులు అంటే తలకట్టు కలిగిన అక్షరాలు. ఇది దీర్ఘం లేదు కాబట్టి ఇది కూడా మనకు లఘువు కిందికి తీసుకోవడం జరుగుతుంది. చు, జు. దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. అలా కాకుండా దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు ఏవైతే ఉంటాయో అవి మనకు లఘువుల కింద తీసుకోవడం జరుగుతుంది. అన్న ఇది తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం మనకు గురువు అవుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? దీర్ఘం లేని ద్విత్వాక్షరాలు. ఇక్కడ మనకు దీర్ఘం లేదు కాబట్టి ఇది మనకు లఘువు అవుతుంది. అలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమ్మ. ఇక్కడ మనకు ద్విత్వాక్షరం ఉంది, దీనికి దీర్ఘం లేదు కాబట్టి ఇది మనకు లఘువు అవుతుంది. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు. కన్య. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తుంది కాబట్టి సంయుక్తాక్షరం అవుతుంది. ఈ సంయుక్తాక్షరానికి మనకు ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు కిందికి తీసుకోవడం జరుగుతుంది. దీని ముందున్న అక్షరం మనకు గురువు అవుతుంది. అలా ఇంకొక ఎగ్జాంపుల్ పద్మ. ఈ సంయుక్తాక్షరానికి మనకు దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువు అవుతుంది. దీని ముందున్న అక్షరం మనకు గురువు అవుతుంది. గురువు లక్షణాల్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, లఘువుని ఈజీగా చేయగలుగుతారు. గణాలు. పద్యం యొక్క లక్షణాన్ని నిర్ధారించాలంటే అక్కడ గణాలు అనేవి చాలా అవసరం. అవి ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. ఏక అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షరాల గణాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఏక అక్షర గణాలు. నిలువు గీత లా అని తీసుకోబడుతుంది. ఇది లఘువును సూచిస్తుంది. యు దీన్ని గా చేత సూచిస్తాం. ఇది మనకు గురువును సూచించడానికి ఉపయోగపడుతుంది. 2 అక్షర గణాలు లఘువు, గురువు. నిలువు గీతను లా అనడం జరిగింది, యుని గా అనడం జరుగుతుంది. లగము. దీన్నే ఇంకో విధంగా ఏమని పిలుస్తారంటే వగనం. గీత 2 నిలువు గీతలు ఉన్నాయి. గీతను ఏ అక్షరం చేత సూచించాం? లా. లల, లలము. దీన్ని ఇంకో విధంగా ఏమంటారంటే లాగనం అంటారు. నెక్స్ట్ గురువు మరియు లఘువు. అంటే యు వచ్చేసి గా, నిలువు గీత లా. గలము. గురువు లఘువును కలిగి ఉన్న గణాన్ని ఏమంటారంటే హగనం అనడం జరుగుతుంది. 2 గురువులు ఉన్న గణాన్ని ఏమంటారంటే గగము. దీన్నే ఇంకో విధంగా గాగనం అనడం జరుగుతుంది. ఇక్కడ మీరు తర్వాత గురువు కలిగి ఉన్న గణాన్ని మనం వగనం అంటాం. అలా కాకుండా మొదట గురువు తర్వాత లఘువు కలిగి ఉన్న గణాన్ని హగనం అనడం జరుగుతుంది.
3 అక్షరాల గణాలు అనేవి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. దీనికోసం ఈ 3 అక్షరాల గణాలని గుర్తుంచుకోవడానికి మనకు ఒక సూత్రం అయితే ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. యమాత రాజబాణ సలగం. చూడండి, ఇది యా అనేది తలకట్టు ఉంది, దీర్ఘం లేదు కాబట్టి లఘు అవుతుంది. మాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. తాకు దీర్ఘం ఉంది, గురువు. రాకు దీర్ఘం ఉంది, గురువు. ఇది వచ్చేసి మనకు హ్రస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది. భా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. నా ఇది హ్రస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది. ఇది కూడా హ్రస్వాక్షరం కాబట్టి లఘు అవుతుంది. దీంట్లో నుంచి మనం గణాలను ఇలా తెలుసుకోవాలంటే ఏ గణాన్ని అయితే రాయాలనుకుంటున్నామో ఆ అక్షరాన్ని ఎంచుకుని ఆ తర్వాత 2 అక్షరాలను తీసుకుంటే ఆ గణం అనేది ఏర్పడుతుంది. యగణం తీసుకున్నట్టయితే యా, దాని తర్వాత ఉన్న 2 అక్షరాలు ఏంటి? మా త, యమాత. అంటే మొదట ఏముంది? లఘువు, తర్వాత 2 గురువులు. దీన్ని ఏమంటామంటే మొదట మనకు లఘువుతో మొదలైంది కాబట్టి ఆది లఘువు. అలానే మగనం. ఇప్పుడు మనకి మగనం కావాలి కాబట్టి ఆ తర్వాత 2 అక్షరాలు తీసుకోవాలి. మా త ర. గురువు గురువు గురువు. 3 గురువులు కలిగిన గణాన్ని మనం మగనం అనడం జరుగుతుంది. ఆ తర్వాత తగనం. ఇప్పుడు మనకు తా అనే గణం కావాలి కాబట్టి తర్వాత 2 అక్షరాలని తీసుకోవాలి. గురువు గురువు లఘువు. అంత్య లఘువు అంటే మనకు చివరిలో లఘువు ఉండడం జరిగింది. రగనంలో మనకి చివరగా లఘువు ఉండడం జరిగింది కాబట్టి అంత్య లఘువు. ఆ తర్వాత రగనం. రగనం రావాలంటే రా తర్వాత 2 అక్షరాలని మనం తీసుకోవాలి కాబట్టి రాజా భ. గురువు లఘువు గురువు. మధ్య లఘువు. మధ్యలో లఘు ఉంది కాబట్టి రగనం అనేది మధ్య లఘువు. జగనం. జ బ న. లఘువు గురువు లఘు. మధ్య గురువు. భగనం. భగనం కావాలంటే భ న స. ఇక్కడ ఏముంది? గురువు లఘువు లఘువు. ఆది గురువు. నగనం. లఘువు లఘువు లఘువు. ఇక్కడ అన్ని లఘువులు ఉండడం జరిగింది. ఆ తర్వాత సగనం. స. లఘువు లఘువు గురువు. అంత్య గురువు. 4 అక్షరాల గణాలు. 4 లఘువులు ఉన్నాయనుకోండి అది నలం అవుతుంది. 3 లఘువులు 1 గురువు ఉన్నట్టయితే అది నగము అవుతుంది. స గణము ప్లస్ 1 లఘువు ఉందనుకోండి ఇది మనకు సలము అవుతుంది. మనకి ఎక్కువగా ఎగ్జామ్లో వృత్త పద్యానికి సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి 3 అక్షరాల గణాలను అయితే మీరు ఎక్కువగా ఫోకస్ చేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్గా ఉంది అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.